హైదరాబాద్ శంషేర్గంజ్ ఎస్బీఐ వేదికగా అక్రమ లావాదేవీలు జరిపారు సైబర్ కేటుగాళ్లు. బ్యాంకులో 6 నకిలీ అకౌంట్ల ద్వారా భారీ మొత్తంలో లావాదేవీలు జరిపారు. 2 నెలల్లో 6 అకౌంట్ల ద్వారా ఏకంగా 175 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. ఈ కేసులో నేరగాళ్లకు సహకరించిన మహమ్మద్ షోయబ్ బిన్ అహ్మద్లను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. ప్రధాన నిందితుడు దుబాయ్ నుంచి పనిచేస్తున్నాడని చెప్పారు. అతని అనుచరులు పేద ప్రజలతో అకౌంట్లు తీయించి నేరాలు చేస్తున్నారని తెలిపారు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, శంషేర్గంజ్ ఎస్బీఐలో సైబర్ నేరగాల అక్రమ లావాదేవీలపై అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, అయితే తెలంగాణలో చూసినట్టయితే మొత్తం మీద చూసినట్టయితే సైబర్ నేరస్తులు రోజుకొక కొత్త పంథాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. రోజుకు సుమారుగా చూసినట్లయితే తెలంగాణలో రోజుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించింది ఏంటంటే ఈ సైబర్ కేటుగాళ్ళు నేరస్తుల బారిన పడి రోజుకు 4 కోట్ల రూపాయలను సుమారుగా వీళ్ళు మోసపోతున్నారు. వారి అకౌంట్ల త్రూ ద్వారా కూడా మొత్తం గుర్తించడం జరిగింది. కానీ ఈ మొత్తం హైదరాబాదు కేంద్రంగా చూసినట్టయితే ఇవాళ జరిగినటువంటి మోసాల గుర్తింపు చూసినట్టయితే హైదరాబాద్లోని శంషేర్గంజ్లోని ఎస్బీఐ బ్యాంకులో జరిగినటువంటి అకౌంట్లలో జరిగినటువంటి ఫ్రాడ్ను సైబర్ నేరస్తులు 6 అకౌంట్ల ద్వారా కూడా మొత్తం 175 కోట్ల రూపాయలను మళ్లింపు చేస్తూ అదేవిధంగా 6 అకౌంట్ల త్రూ ద్వారా కూడా చూసినట్టయితే 600 సంబంధించినటువంటి కంపెనీలకు ఈ లింకులు ఉన్నట్లుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే వివిధ అంటే క్రెడిట్ కార్డులు కావచ్చు, వివిధ చిన్న సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ద్వారా కావచ్చు, షేర్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఫ్రాడ్స్ కావచ్చు, చాలా రకాల సంబంధించినటువంటి ఈ మొత్తం ఈ ఆన్లైన్ సంబంధించినటువంటి బిజినెస్ వ్యవహారాల్లో మొత్తం ఫ్రాడ్ జరిగినటువంటి క్రమంలో ఆ డబ్బునంతా కూడా వివిధ దేశాలకు అంటే దుబాయ్ కావచ్చు ఇతరత్ర సంబంధించినటువంటి దేశాలకు మళ్లింపు చేయడము, ఇతరత్ర అకౌంట్లకు పంపేందుకు గాను ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లోని శంషేర్గంజ్లోని ఎస్బీఐ కేంద్రంగాను మొత్తం ఈ ఫ్రాడ్ జరిగినట్టుగాను ఈ భారీ స్కామ్ జరిగినట్లుగాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించడం జరిగింది. అయితే ఇందులో చూసినట్టయితే 6 అకౌంట్లను మెయింటైన్ సంబంధించిన అంటే ఫేక్ అకౌంట్లను అంటే ఈ సైబర్ సెక్యూరిటీ కోసం మాత్రమే ఇద్దరు మహమ్మద్ బిన్ అదేవిధంగా మహమ్మద్ బిన్ షాక్ సంబంధించినటువంటి ఇద్దరు వారు ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వాళ్ళు గుర్తించి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 175 కోట్ల రూపాయలను ఎవరెవరు పంపించారు, ఏ దేశాలకు పంపించిందని దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ డబ్బునంతా కూడా 175 కోట్ల రూపాయలను క్రిప్టో కరెన్సీ అదేవిధంగా హవాలా మార్గం ద్వారా కూడా వీళ్ళు విదేశాలకు పంపినట్లుగాను గుర్తించారు. అయితే ఈ 6 అకౌంట్ల నుంచి మొత్తం 600 కంపెనీలకు ఈ లింక్ ఉన్నట్లుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించడం జరిగింది. అయితే మొత్తం మీద చూస్తున్నాం మనం ఎవరైతే డబ్బు పోగొట్టుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి డబ్బు పోగొట్టుకున్నటువంటి బాధితులు మొత్తం మీద వాళ్ళు సైబర్ సెక్యూరిటీ బ్యూరోని కావచ్చు లేకుంటే సైబర్ సెక్యూరిటీ బ్యూరో 1930కి సంబంధించినటువంటి కాల్ చేసినటువంటి క్రమంలో మాత్రము వాళ్ళ డబ్బు గంటల వ్యవధిలోనే మొత్తం వివిధ దేశాలకు వివిధ అకౌంట్లకు వివిధ కంపెనీలకు మొత్తం చేరిపోతుంది. గంట సమయం మించిపోయింది అన్నట్టయితే వాళ్ళ అకౌంట్లో ఉండే డబ్బు కూడా 1% కూడా మిగలట్లేదు. మొత్తం ఇలాంటి క్రమంలో రోజు అంటే ఒక ఎస్బీఐకి సంబంధించినటువంటి ఖాతాలలోనే అంటే 6 అకౌంట్ల త్రూలో 600 కంపెనీలకు లింకులు ఉండడం, అదేవిధంగా ఆ డబ్బునంతా క్రిప్టో కరెన్సీగా మార్చడం లేకుంటే హవాలా రూపంలో ఈ డబ్బులు తరలించడంతో కూడా సుమారుగా రోజుకు చూసినట్టయితే ఇలా 4 కోట్ల రూపాయలను కూడా తెలంగాణ నుంచి కూడా ఈ సైబర్ కేటుగాళ్ళు నేరస్తులు కొట్టేస్తున్నారు. మొత్తం మీద ఆన్లైన్ సంబంధించినటువంటి బిజినెస్లు కావచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా జరిపేటువంటి చెల్లింపులు కావచ్చు, ఓటీపీలు, వివిధ సంబంధించినటువంటి కొరియర్ ఫ్రాడ్స్ కావచ్చు, మొత్తం ఇలా రకరకాల సంబంధించినటువంటి ఫ్రాడ్స్ రూపంలో సేకరించిన డబ్బునంతా కూడా ఇక్కడ నుంచి ఇతర దేశాలకు తరలించడంలో సైబర్ నేరస్తులు ఇక బ్యాంకుల త్రూ ద్వారానే మొత్తం అకౌంట్లను త్రూ ద్వారా విదేశాలకు మళ్లింపు చేయడం కూడా చాలా వరకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను కూడా
ఆలోచింపజేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి ఎస్బీఐకి సంబంధించినటువంటి బ్యాంక్ అధికారులను కూడా పూర్తిగా కొంతమందిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద రకరకాల సంబంధించినటువంటి అకౌంట్ త్రూల ద్వారా పెద్ద మొత్తంలో ఈ ఎస్బీఐ శంషీర్గంజ్లో ఉన్నటువంటి ఎస్బీఐ బ్యాంకు త్రూలోనే డబ్బంతా కూడా ఇతర దేశాలకు తరలిపోవడం పైన కూడా ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో గుర్తించడం జరిగింది. ఎక్కడికక్కడ అకౌంట్లను ఫ్రీ చేసినప్పటికీ కూడా మొత్తం మీద ఆ డబ్బంతా కూడా క్రిప్టో కరెన్సీలో మార్పిడి జరిగి ఇక వేరే దేశాలకు దుబాయ్ వంటి దేశాలకు తరలి వెళ్ళినట్టుగా గుర్తించారు. మొత్తం మీద ఇద్దరిని మాత్రము పోలీసులు అదుపులోకి తీసుకొని వారు 6 అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఆ తర్వాత ఈ ఫ్రాడ్ అంతా ఎలా జరిగింది, ఎలా అకౌంట్లు ఓపెన్ చేశారు, అంతేకాకుండా హైదరాబాద్ సంబంధించినటువంటి ఏ బ్యాంకుల త్రూల ద్వారా కూడా ఈ డబ్బును తరలించడంలో వారి పాత్ర ఉందనే వ్యవహారం పైననే ఇప్పటికే సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు నేరస్తులను. దాంతోపాటుగా ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించినటువంటి డబ్బులు మార్పిడికి సంబంధించి 600 కంపెనీలకు వీళ్ళకు ఎలాంటి లింకులు ఉన్నాయనే విషయంపైన కూడా పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ ధర్నాజ్.